ఇక గ్రామ సర్పంచులతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ లో జరిగిన గ్రామ జ్యోతి అవగాహన సదస్సుకు హాజరైన ఆయన గత పాలకుల హయాంలో గ్రామాల అభివృద్ధి చెందలేదని అన్నారు. సీఎం కేసీఆర్ పల్లెలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు ఈటెల. గ్రామ జ్యోతితో గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని అన్నారు ఆయన. ఇవాళ తెలంగాణ వచ్చింది, మల్లో పేరు పెట్టినాం, అది గ్రామ జ్యోతి. పేరు ఏదైనా కావచ్చు గాక, ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు గాక, కానీ అందరి ఆశయం మాత్రం గ్రామ స్వరాజ్యం రావాలని మాత్రమే కోరుకున్నారు. గాంధీ గారు కళ్ళ కళ్ళ గురించి కానీ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి కానీ తప్పు అని మాత్రం భావించట్లేదు. దాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని ఆచరించడంలో పాలకుల యొక్క నిర్లక్ష్యమే ఈ దేశ దౌర్భాగ్యానికి కారణమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకనాడు ఇంకొక పార్టీ అధికారులు ఉంటే మా వాళ్ళకు మాత్రమే ఇస్తాం తప్ప మీకెందుకు ఇస్తాం అనేటువంటి సంకుచిత రాజకీయాలు రాజ్యమేలినాయి. కానీ ఇవాళ దానికి చరమగీతం పాడింది తెలంగాణ ప్రభుత్వం అని మనం చేస్తున్నాం. 57 ఏళ్ల రాజకీయ సంకుచిత ఈ మూర్ఖపు ఆలోచన విధానానికి మొట్టమొదటిసారిగా గండి కొట్టింది, దాన్ని తిరగరాసింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే విషయం